నమస్తే. ఇప్పుడు మనం గ్యాస్ ఈకేవైసీ గురించి గ్యాస్ కంపెనీకి సంబంధించిన ఇక్కడ మాచర్లపట్నంలోనే మా ఆంజనేయ స్వామి టెంపుల్‌లో గ్యాస్ ఈకేవైసీ చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న గ్రామ ప్రజలందరూ వచ్చి ఈకేవైసీ చేయించుకున్నారు. ఈ ఈకేవైసీ చేయించుకునేటప్పుడు చాలా మంది చాలా రకాలుగా విభిన్నమైన ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది మా దగ్గర 200 తీసుకుంటున్నారంటున్నారు. కొంతమంది రూ. 100 తీసుకుంటున్నారని అంటున్నారు. దీనిపైన వాళ్ళు ఆ గ్యాస్ కంపెనీకి సంబంధించిన వాళ్ళు అసలు దీనికి 200 ఎందుకు తీసుకుంటున్నారు? అసలు 200 తీసుకోవడానికి కారణం ఏంటి? వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ ఇప్పుడు ఈ గ్యాస్ ఈకేవైసీ అంటే ఏంది? అసలు ఈకేవైసీ ఎందుకు చేపించుకోవాలి సార్? కస్టమర్ అనేది ఈకేవైసీ అనేది గవర్నమెంట్ ఐఓసి పెట్టిన ఒక రూలు. ప్రతి కస్టమర్ ఉన్నారు, వాడుతున్నారు, అదే కస్టమర్ వాడుతున్నారు, వీళ్ళు ఇంకా ఉన్నారు అనేది వేలిముద్ర ద్వారా వాళ్ళు ఫింగర్ ప్రింట్ వేసి వాళ్ళ కస్టమర్ ఈకేవైసీ అనేది అప్డేట్ చేయించుకోవాలి. అది ప్రతి కస్టమర్ కి బిల్లు మీదే వస్తుంది, మీకు ఈకేవైసీ చేయించుకోవాలని చెప్పేసి. ఇది ఐఓసి పెట్టిన రూల్ అన్నమాట. ఇది అనేది ప్రతి కస్టమర్ పెట్టిన తర్వాత ఇది వచ్చి చేయించుకుంటున్నారు. ఇది ఈకేవైసీ అనేది ఎందుకు చేయించుకోవాలి ఏంది అనేది అంటే, వీళ్ళకి మేము ఈకేవైసీ చేసి వీళ్ళకి సురక్షపై మారుస్తున్నాం. వీళ్ళకి బిల్లు మీదే వస్తుంది, ఇలా బిల్లు మీద ఇక్కడ వచ్చేస్తుంది వీళ్ళ కస్టమర్ యొక్క ట్యూబ్ మార్చమని చెప్పేసి. కస్టమర్ కి ఈకేవైసీ వేలిముద్ర ద్వారా చేపించిన తర్వాత సిస్టమ్ లో మేము వాళ్ళ కన్జ్యూమర్ నెంబర్ అనేది సిస్టమ్ లో టైప్ చేసి చూస్తాము. వాళ్ళకి చూసి అక్కడ వీళ్ళకి పైపు డ్యూ సురక్ష పైపు డ్యూ ఉంది అంటేనే వాళ్ళకి మారుస్తున్నాం, లేకపోతే మార్చట్లేదు. అది కూడా మేమే ఎందుకు మార్చడం, వాళ్ళు బయట కూడా కొనుక్కోవచ్చు. కాకపోతే మా సురక్ష పైపు ఐఓసి నుంచి వస్తుంది. చాలా ప్రొడక్ట్, మంచి ప్రొడక్ట్ ఈ ప్రొడక్ట్ అన్నమాట. ఇది ఐఓసి నుంచి వచ్చే ప్రొడక్ట్. దీని మీద బిల్లు మీద రేట్ ఉంటుంది. ఇది ₹190 ఉంటుంది. ఇది బయట కూడా బయట ₹100, ₹150, ₹120 దొరికింది. ఆ ప్రొడక్ట్ వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బంది పడి అది క్వాంటిటీ అనేది లేదు. మా దగ్గర ఐఓసి నుంచి వచ్చే ప్రొడక్ట్ ₹190 తీసుకుంటాం. నెక్స్ట్ ₹10 అనేది ఆధార్ సబ్సిడీ, వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు పడడం కోసం సబ్సిడీ ఆధార్ లింక్ లేకపోతే అప్డేట్ చేస్తాము. చేసేసి ఆధార్ డాక్యుమెంటేషన్ స్టార్ట్ చేసి ₹10, మొత్తం కలిపి ₹200 కస్టమర్ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ విషయాన్ని కన్జ్యూమర్లకి, కస్టమర్స్ కి మీరు వివరంగా చెప్తున్నారా? వాళ్ళు ఎందుకంటే ఈ విషయం ఇప్పుడు మీరు ఈకేవైసీ చేయగానే ఎమ్మటే పైకి తీసుకోవాలని అంటున్నారు కదా, దానికి సంబంధించిన వాళ్ళ ఆప్షన్ వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకి చెప్పడం. ప్రతి కస్టమర్ కి ఆ ట్యూబ్ మేము మారుస్తున్నాం అనేది వాళ్ళ కస్టమర్ కి ఒక ఓటీపీ ద్వారా సెండ్ అవుతుంది. ప్రతి కస్టమర్లకి ఫోన్లు ఉంటాయి అందరికి. మేము వాళ్ళ కన్జ్యూమర్ నెంబర్ కొట్టి వాళ్ళకి సేల్ చూపిస్తాం. మేము వాళ్ళకి ఓటీపీ ద్వారా మేము కన్ఫర్మేషన్ చేసుకుంటాము. వాళ్ళకి ఓటీపీతో మేము సురక్షపై మార్చుకున్నాం అని చెప్పేసి వచ్చేస్తుంది కూడా. అది అంటే ఈ విషయం ఈ కన్జ్యూమర్లకు వాళ్ళకి అర్థం కావడం లేదు. అర్థం కాకనే 200 తీసుకుంటున్నారని ఒక ఆరోపణ వస్తుంది. అది అంతా తప్పుడు ప్రచారం. అది ఎవరు నమ్మొద్దు కూడా. అది చాలా వరకు తప్పుడు ప్రచారం. మేము కస్టమర్లు అలా మోసం చేయడం అనేది జరగదు. ఇంకోటి ఏంటంటే, కస్టమర్లు రోజుకి 150 కాడ నుంచి 200 మంది మా దగ్గరకు వస్తున్నారు. ఆఫీస్ కి వస్తున్నారు. ఆఫీస్ లో మాకు ప్లేస్ సరిపోవట్లేదు. కస్టమర్లు అక్కడ వర్షానికి ఇబ్బంది పడిపోతున్నారు. గత నెల నుంచి వస్తున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని చెప్పేసి ఈ గుడి యొక్క ఆంజనేయ స్వామి గుడి యొక్క పర్మిషన్ తీసుకున్నాము. ఇక్కడ అథారిటీ ఉన్నారు, వీళ్ళందరూ పర్మిషన్ తీసుకొని ప్రతి కస్టమర్లకి ఇక్కడ పెట్టేసి ఇక్కడ సులభంగా వాళ్ళకి ఈకేవైసీ చేసి సురక్ష పైపు డ్యూ ఉంటే మార్చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు దీనికి సంబంధించిన వాళ్ళకి ఇప్పుడు ఒక విషయం అండి. ఇప్పుడు మీరు ఒక కన్జ్యూమర్ కి మీరు ఒక ఈకేవైసీ చేశారనుకో, వాళ్ళకి ఎలా వస్తుంది ఓటీపీ? ఒకసారి మాకు వివరంగా చూపిస్తారా? కస్టమర్ ఫస్ట్ అనేది మేము కన్జ్యూమర్ నెంబర్ తో ఓపెన్ అవుతాం. వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఒక నెంబర్ అనేది ఉంటది. ఆ నెంబర్ సిస్టమ్ లో కొడితే ఇక్కడ ఇలా చూపిస్తుంది, యువర్ సురక్ష హౌస్ ఈస్ డ్యూ అంటే వాళ్ళకి మార్చడానికి సమయం అయింది, మార్చాల్సింది తప్పకుండా. అంటే కొంతమంది ఇది అనేది ఒక 5 years 4 years అవుతున్నా పైప్ బాగానే ఉంది కదా అని మార్చుకోవట్లేదు. అలాంటప్పుడు ఏదంటే ఏదైనా ప్రాబ్లం ఏదైనా జరిగింది అనుకో, వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ ఏదైనా క్లెయిమ్ చేయాలన్నా అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ డ్యూ ఉన్నప్పుడు మార్చుకోలేదు ఎందుకని అడుగుతారు. సో అందుకని డ్యూ ఉన్న ప్రతి ఒక్క కస్టమర్ కి వాళ్ళకి క్లుప్తంగా వివరిస్తారు. ఇట్లాంటి మీకు చేసిన ప్రతిదీ ఇట్లాంటి మేము సురక్ష ఎందుకు ఇస్తున్నామో చెప్తారు. అక్కడ చూపించి వాళ్ళకి చెప్పిన తర్వాత నేను సేల్ చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ సురక్ష పైపు వాళ్ళ కస్టమర్ కి ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉంది. వంటగది పేలిపోతే ఇలా ఏదైనా జరిగి అయితే వంటగదికి ₹10,00,000 గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తాడు డైరెక్ట్ కస్టమర్ కి. ఇంకోటి టోటల్ కుటుంబంకి ఏమైతే దానికి 40 లక్షలు ఇన్సూరెన్స్ అనేది ఉంది. వంటగదికి 10 లక్షలు,
దీని టోటల్ 40 లక్షలు అనేది ఉంది థర్డ్ అనమాట. పార్టీ కింద వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఈకేవైసీ చేసుకునే సురక్ష ద్వారా అవును. ఈకేవైసీ నమోదు అయితేనే అవును సార్. నమోదు కాకపోతే డ్యూ ఉంటే ప్రాబ్లం ఉంటుంది సార్. ప్రాబ్లం. ఎందుకంటే డ్యూ ఉంది కాబట్టి మీరు ఇది ఎందుకు మార్చుకోలేదని మాకు చెప్తారు. అక్కడ కాంటాక్ట్ డిస్ట్రిబ్యూటర్ అని కూడా ఉంటుంది సార్. Okay. మాకు వచ్చిన ప్రతి కస్టమర్ కి దాని గురించి చెప్తాము. అయ్యా ఇలా జరిగిద్దమ్మా, ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని ప్రతి వివరించి వాళ్ళకి అన్ని క్లుప్తంగా చెప్పిన తర్వాత మేము పంపిస్తాం. మేము గ్రామాల్లో కూడా వెళ్ళి చేస్తున్నాము, అక్కడ కూడా మేము వెళ్ళి చేస్తున్నాము. ఇక్కడ ఆఫీస్ దగ్గర కూడా రోజుకి 150-200 మంది వస్తున్నారు. వీళ్ళకి కూడా మేము చేస్తూనే ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇది చాలా ఇది ఎటువంటి ఒక రూపాయి తినడం అనేది అలాంటిది ఏమీ లేదు. వాళ్ళ దగ్గర వాళ్ళ పర్మిషన్ దగ్గర తీసుకుంటున్నాం ప్రతి ఒక్కటి కూడా. కావాలని తప్పుడు ప్రచారం చేస్తారు తప్ప ఏమీ లేదు. ఇప్పుడు మనం చూసాం కదా, ఈకేవైసీ ద్వారా మాత్రమే ఈకేవైసీ చేసిన కన్స్యూమర్ కస్టమర్ కి ఈకేవైసీ చేసిన వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు ఓపెన్ చేస్తే ఇలాంటి పైప్ ఒకటి వాళ్ళ కన్స్యూమర్ కస్టమర్ కి ఓపెన్ అయింది. ఈ పైపు వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి 195 రూపాయలు ఉంది. ఈ 195 రూపాయలు కంపల్సరీ తీసుకోవాల్సింది. ఎందుకంటే వాళ్ళు గతంలో ఎప్పుడో గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు ఈ పైప్ మార్చడం మధ్యలో మార్చలేదు కాబట్టి వాళ్ళు ఈకేవైసీ ఏం సార్ అది జీవన ఇది పథకం చెప్పారు కదా, గవర్నమెంట్ స్కీమ్స్ ఏమైనా సబ్సిడీ పడాలంటే పడిపోతుంది. సబ్సిడీ పడాలన్నా కానీ దానికి ఈకేవైసీ చేసుకుంటేనే పడుద్ది. దీనికి కాస్ట్ 195 రూపాయలు. ఈ 195 రూపాయలు పెట్టి వాళ్ళు ఓటీపీ ద్వారానే కొన్నది. ఇక్కడ ఎలాంటి మేము 200 రూపాయలు డబ్బులు తీసుకోవట్లేదు. ఎంత కొంతమంది గిట్టన వాళ్ళు ఆరోపిస్తున్నారని వారు గ్యాస్ సంస్థ వాళ్ళు చెప్తున్న మాటలు ఇవి. కొంతమంది మళ్ళీ కొంతమందిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ చాలా మంది పల్లెటూరు నుంచి చాలా మంది వచ్చారు. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ మాటలు కూడా విందాం. ఏం పేరు నీ పేరు? నా పేరు కోటయ్యండి. ఇప్పుడు ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణ వస్తుంది. మీ కాడ ఎవరన్నా డబ్బులు తీసుకున్నారా? ఏం లేదండి, పైప్ ఇస్తారు 195 తీసుకొని ఆ కార్డుకి 10 రూపాయలు ఈ ఆధార్ కార్డుది. మాకేం తీసుకోవట్లేదండి. ఏం తీసుకోలేదు. ఈకేవైసీ బాగానే చేస్తున్నారు. జనం ఎక్కువ. పైప్ ఎందుకు ఇస్తున్నారు మీకు? పైపు స్టాండర్డ్ అయిన పైప్ ఇస్తున్నారు. మేము బయట తెచ్చుకుంటే దానివల్ల ట్రబుల్ వద్దని వీళ్ళు స్టాండర్డ్ పైప్ ఇస్తున్నారు. ఇంకంతే తప్పక ఇంకే రావచ్చు. ఏం లేదు సార్. ఏ ఊరినిది? అంతకుంటండి. ఇక్కడ 200 తీసుకుంటున్నారని కొంతమంది ఆరోపిస్తున్నారు. మీ దగ్గర తీసుకుంటారా? అదంతా అబద్ధం. 190 రూపాయలేమో మామూలుగా ఈకేవైసీ కింద పైప్ కింద సురక్ష పైప్ కింద తీసుకుంటారు. 10 రూపాయలేమో ఇది ఈకేసీ అన్ని చేసినారు. మొత్తం 200 కానీ ఎక్కువ తీసుకుంటే ఏమీ లేదు. ఇదంతా వాస్తవం. మీరు ఈకేవైసీ చేయించుకున్నారా? చేసుకున్నాం. మీ దగ్గర ఇలా ఎవరైతే 200 తప్ప ఎక్కువ నాకు అక్కడ ఏమి తీసుకోలే. 200 ఇచ్చిన ఆ పైప్ ఇచ్చారు, సరిపెట్టుకుంది, వెళ్ళిపోయినా. సర్వీస్ బాగానే ఉంది. అది ఆ పైపు కింద 190 తీసుకుంటున్నారు. ఆధారు దాని వేరే సమస్య కింద 10 రూపాయలు 200 తీసుకుంటున్నారు. ఎక్కువేం తీసుకోవట్లే. ఏం లేదు టీవీ ప్రకారం. అదే కొంతమంది 200 డబ్బులు తీసుకుంటున్నారు ఆరోపిస్తుంది. ఆ డబ్బాలు 200 రూపాయలు 190 రూపాయలు పైపు కింద ఇన్సూరెన్స్ వస్తుందంట, దాని కింద తీసుకుంటాం. ఏం పేరమ్మా నీ పేరు? ఏ ఊరు? మాచర్ల. మీ కాడ ఎవరైనా ఇక్కడ గ్యాస్ వాళ్ళ డబ్బులు తీసుకున్నారా? కొంతమంది తీసుకున్నారని అంటున్నారు కదా. ఈకేవైసీ చేయించుకున్నారా? మీరైతే ఏం డబ్బులు ఇవ్వాలా? డబ్బులు అంటే పైప్ కోసం అది గ్యాస్ ఇస్తున్నారు కదా. పైప్ కోసం. పైప్. ఏ ఊరు అవ్వా నీది? గన్నారం. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? గ్యాస్. ఏ ఊరు మీది? గన్నారం. ఇక్కడికి ఎందుకు వచ్చినావు? గ్యాస్ కోసం వచ్చిన. మీకు ఆ డబ్బులు ఏమైనా తీసుకున్నారా ఇక్కడ గ్యాస్ వాళ్ళు? వాడు పైప్ ఇచ్చి 20 రూపాయలు తీసుకున్నాం. 200 తీసుకున్నాం. పైప్ ఇచ్చి 200 తీసుకున్నారు. ఇంకంతేగాని ఇంకేం తీసుకోలే. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారు అంటారుగా. ఏం తీసుకున్నారా? ఏ ఊరమ్మా? మాది మాచర్ల. ఏం పేరు? నీ పేరు? ఇక్కడ గ్యాస్ కి డబ్బులు గ్యాస్ కలెక్షన్ అది ఇంకా డబ్బులు తీసుకోవటం అలాంటి అన్ని అంటున్నారు. బయట అంటున్నారు పుకారు చేస్తున్నారు. ఏం తీసుకోవట్లేదు. పైప్ ఎందుకు ఇస్తున్నారు? గ్యాస్.